హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర కపుల్. ఈరోజు వచ్చేసి ఎంతో సింపుల్గా చేసుకునేటువంటి ఆనియన్ అండ్ టమాటో కర్రీ అయితే నా స్టైల్లో చూపించిపోతున్నా, చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకుని దీంట్లోనికి ఒక 3 to 4 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసేసుకోండి. ఇక్కడ ఆయిల్ కూడా మనకి ఎక్కువనే పడుతుంది. అలాగే స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి, ఫ్లేవర్ కోసం అయితే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత 3 to 4 మీడియం సైజు ఆనియన్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకుని ఇవి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనికి మళ్ళీ పసుపు అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ అయితే తొందరగా మగ్గాలంటే ముందుగానే మనం ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కదా! సో, అందుకని చెప్పి ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసేసి బాగా కలయబెట్టేసుకొని దీని మీద అయితే లిడ్ అయితే క్లోజ్ చేసుకున్నా. నేను ఒక ప్లేట్ అయితే మూత వేసేసి ఈ విధంగా ఆవిరి వచ్చేంత వరకు ఉంచి మళ్ళీ కలబెట్టుకుంటున్నా. ఎందుకంటే మనం పల్చగా ఉన్న గిన్నె పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది కర్రీ. కాకపోతే దగ్గరుండి చూసుకోవాలి. 10 to 15 మినిట్స్‌లో అయిపోయే కర్రీ. ఎప్పుడైనా ఇన్‌స్టెంట్‌గా కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇదైతే ట్రై చేయండి తప్పకుండా. ఎవరైనా బ్యాచిలర్స్ లేదా లంచ్ బాక్స్ తొందరగా ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ యొక్క రెసిపీ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. మీలో ఎవరికైనా కావాలంటే వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. ఇక్కడ చూసారు కదా! ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది. ఇలాగా నొక్కి చూస్తే మనకి ఆనియన్ అయితే కొంచెం మెత్తగా అనిపిస్తది. అప్పుడు మనం ఇంకా చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటాలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 3 to 4 టమాటాలను అయితే యాడ్ చేస్తున్నా. ఈ యొక్క టమాటాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా కలబెట్టేసుకొని పైన అయితే లిడ్ అయితే మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే ఈ యొక్క కర్రీ అయితే తొందరగా మగ్గిపోతుందన్నమాట. చూసారుగా ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది. ఈ టైంలో మనము ఈ యొక్క టమాటాలను బాగా మెత్తగా మెదుపుకోవాలి. దీంట్లో ఉన్న పులుపంతా దిగి మనకి చాలా టేస్ట్‌గా అనిపిస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా కలబెట్టేసుకున్న తర్వాత దీంట్లో స్పైసీనెస్ కోసం కారం అయితే యాడ్ చేశాను. కొంచెం కారం ఎక్కువనే పడతది. మీరు కూడా చూసుకొని ఏసుకోండి. మీ స్పైసీనెస్ చూసుకొని. ఇక్కడ ఇలా కలబెట్టుకున్న తర్వాత కారం వేసిన తర్వాత మనకి మాడిపోకుండా ఉండడానికి నేనైతే 2, 3 స్పూన్స్ వరకు అయితే ఈ యొక్క వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం అడుగంటకుండా ఉండడానికి కొంచెం అంటే కొంచెం చాలా తక్కువ వాటర్ వేసుకొని మగ్గబెట్టేసుకుంటే మనకి ఎంతో ఇన్‌స్టంట్‌గా రెడీ అయిపోయి ఆనియన్ అండ్ టమాటో కర్రీ అయితే ఇప్పుడే ఇన్‌స్టంట్‌గా రెడీ అయిపోయింది. చూసారు కదా! ఎంత బాగా వచ్చిందో. మీకు కూడా నచ్చిందా? అయితే మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేయండి.